Hello everyone, na పేరు Nymisha and welcome to my channel. ఇవాళ నేను మళ్ళీ ఒక బేబీ ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, పింక్ చేశారు. దాని తర్వాత అలాంటి వీడియోస్ చేయమని చెప్పి అడిగారు. సో బేసిక్గా ఏంటంటే వర్కింగ్ మామ్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరదు అనమాట. దో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నా కూడా కాల్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. ఎక్కువ టైం ఎవ్రీడే కొత్తది ప్రిపేర్ చేయడానికి కుదరదు. అందుకని చెప్పి వాళ్ళు మనకు మార్కెట్లో దొరికే ఈజీ ఫుడ్స్ అని చెప్పి సెర్లాక్స్ అని చెప్పి కొని పెడుతుంటారు. ఎంత మంచి బ్రాండ్ అయినా ఇంట్లో చేసి పిల్లలకి పెట్టేదానికి బయట ప్యాకేజ్డ్ ఫుడ్ పెట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ టాస్క్ ఈజీ చేయడానికి బయట ఫుడ్స్ కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక వీకెండ్లో మనం ఒక 2 hours 3 hours కూడా పట్టదు. కొంచెం టైం కేటాయిస్తే మనం నెక్స్ట్ కమింగ్ 2-3 weeks సార్టెడ్ ఉంటాం. అండ్ ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఈ పౌడర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక వాటిని అప్పటికప్పుడు వండి పిల్లలకి పెట్టడం చాలా ఈజీ. లైక్ హార్డ్లీ టేక్స్ 10 to 15 minutes టు కుక్ దెమ్. 15 minutes కూడా అవ్వదు, 10 minutesలో అయిపోద్ది. సో మీరు వర్కింగ్ మామ్ కాకపోయినా పిల్లలకి బయట ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ పెట్టకుండా ఇంట్లో చేసుకొని పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా నా వాకుడు కట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెసిపీకి నేను 1 cup or 1 glass ఆఫ్ బార్లీ తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను. బార్లీ యాక్చువల్లీ ఒంట్లో వేడిని బాగా తగ్గిస్తుంది. సో సమ్మర్లో పిల్లలకి ఇది ఇస్తే చాలా మంచిది. సో నేనైతే దీన్ని కడిగి ఒక 4 to 5 hours నానబెట్టుకున్నాను. చాలా ఎక్కువసేపు నానబెట్టాను. దాని తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసాను. అండ్ ఇప్పుడు వీటిని ఒక పొడి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అవి మొత్తం డ్రై అయిపోవాలి. నేనైతే డ్రై చేస్తున్నాను, సన్ డ్రై చేయట్లేదు. మీకు ఆప్షన్ ఉంటే అది చేసుకోవచ్చు. సో ఇవి ఆరడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే బాగా నానున్నాయి కాబట్టి. సో ఒక 2-3 hours ఇవి ఆరిన తర్వాత వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇవి రోస్ట్ అవ్వడానికి అండ్ కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మిగిలిన ఇంగ్రీడియంట్స్తో కంపేర్ చేస్తే. సో కొంచెం పేషెంట్గా లో ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హై పెడితే ఏమవుతుందంటే త్వరగా రంగు మారిపోయి బార్లీ సీడ్స్ అనేవి మాడిపోతాయి. మనం మాడిపోయినవి మనమే తినాం. అలాంటిది పిల్లలకి అస్సలు పెట్టకూడదు. సో ఇవి అస్సలు ఎక్కువ మాడకుండా చూసుకొని మంచిగా రోస్ట్ అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టాలి. సో నేను ఇక్కడ వీటిని పౌడర్ చేస్తున్నాను. ఇవి పౌడర్ అవ్వడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువసార్లు వేయాల్సి వస్తుంది. సో కొంచెం పేషెన్స్తో చేయాలి దీన్ని మాత్రం. సో చూడొచ్చు మీరు, మరీ సాఫ్ట్గా అవ్వలేదు, బరకగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని జస్ట్ ప్యాన్లో డ్రై రోస్ట్ చేస్తున్నాను. దీన్ని నేనేమి వాష్ చేయట్లేదు, నార్మల్గానే రోస్ట్ చేసేస్తున్నాను. ఇది రోస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. దీన్ని మీరు మీడియం ఫ్లేమ్లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. బట్ రోస్ట్ చేస్తున్నంతసేపు బాగా కలుపుతూ ఉండాలి. మీరు చూడొచ్చు కొంచెం కలర్ చేంజ్ వచ్చింది అండ్ వాసన కూడా మారుతుంది అనమాట. ఈ టైంలో దీన్ని స్టవ్ ఆపేసి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది త్వరగానే గ్రైండ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ రవ్వ కదా. సో ఇది గ్రైండ్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. మీరు చూడొచ్చు ఇందాకటి దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది బార్లీ దాంతో కంపేర్ చేస్తే. సో ఇది మన సెకండ్ పౌడర్. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి రాగులు తీసుకున్నాను 1 cup. వీటిని బాగా క్లీన్ చేస్తున్నాను. సో మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా డస్ట్ అలాంటిది ఉంటే ఆటోమేటిక్గా వాటర్లో పైకి వచ్చేస్తుంది. సో ఒక 2 times క్లీన్ చేస్తే చాలు. నేను వీటిని అంతసేపు ఏం నానబెట్టలేదు, జస్ట్ ఒక 15-20 minutes అలా వదిలేసాను. సో దట్ ఏదైనా దుమ్ము అలాంటిది ఏమన్నా ఉంటే పైకి ఫ్లోట్ అవుతుందని చెప్పి. దాని తర్వాత వీటిని వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట. దీని మీదే ఒక 15-20 minutes ఆరబెట్టాను. దాని తర్వాత దీన్ని నేను కాటన్ క్లాత్ పైకి ట్రాన్స్ఫర్ చేశాను ఆరేయడానికి. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది కొంచెం లమ్స్ లాగా అనిపిస్తుంది, దగ్గరికి అనిపిస్తుంది. కాకపోతే ఒక 1 hour మీరు అలా వదిలేస్తే దాన్ని అవే ఆటోమేటిక్గా డ్రై అయిపోయి సపరేట్ అయిపోతాయి. చూడొచ్చు ఇందాక మొత్తం ఇలా ముడుచుకొని ఉన్నట్టు ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయి స్ప్రెడ్ అయిపోయాయి అన్నమాట. సో బాగా డ్రై అయిపోయాక వీటిని కొంచెం సేపు జస్ట్ ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేస్తున్నాను. ఇవి రోస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగా మాడిపోతాయి కూడా. సో 2-3 minutes కన్నా ఎక్కువసేపు వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు.
సో ఇవి 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. కాకపోతే చల్లారాక మిక్సీ పట్టుకోవడమే. సో ఇది కూడా పౌడర్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే పౌడర్ అయిపోతుంది. ఇది అన్నిటికన్నా ఫైనెస్ట్ పౌడర్ లాగా వస్తుంది మూడిటితో కంపేర్ చేస్తే. సో మన రాగి ఫ్లోర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇలా మనం 3 పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్ని మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకండి, ఇఫ్ పాసిబుల్ గ్లాస్ కంటైనర్స్ కానీ స్టీల్ కంటైనర్స్ కానీ వాడండి. ఇవి ఆల్మోస్ట్ మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి, వాడుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెట్టకండి, ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటే బెటర్. సో నేనైతే ఇలా గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటి ప్రిపరేషన్ చూద్దాం. మూడిటి ప్రిపరేషన్ ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి నేను ఓన్లీ ఒక్క ఇంగ్రీడియంట్ని మాత్రం ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి కాంచుకుంటున్నాను. అవి కాగేలోపు ఇంకో చిన్న కప్లో కొన్ని వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆఫ్ మన ఫ్లోర్ ఏదైతే ఉందో, అంటే ఏదైనా పౌడర్ అవ్వచ్చు, నేను ఇక్కడ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని లంప్స్ లేకుండా బాగా కలుపుకుంటున్నాను అనమాట. దీన్ని మన మెయిన్ బౌల్ ఏదైతే స్టవ్ మీద పెట్టున్నామో అది వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న టైంలో, అంటే మరగడానికి స్టార్ట్ అవుతున్న టైంలో దాంట్లో వేసేస్తానమాట. సో మొత్తం ఆ కప్పులో ఉన్న మొత్తం వాటర్ని దీంట్లోకి వేసిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడొచ్చు చాలా పల్స్గా ఉంది ఇదైతే. సో దీన్ని హై ఫ్లేమ్లో పెడితే ఇలా పొంగు వస్తుంది అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అది కుక్ అవుతున్న టైంలో నేను ఒక పించ్ ఆఫ్ వాము పొడి వేసాను అనమాట. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక పించ్ చాలు. ఇలా దీన్ని ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను దీంట్లోకి కొంచెం నెయ్యి వేస్తాను. ఇది ఇంకా థిక్ అవ్వలేదు, మీరు చూడొచ్చు, ఇంకా కుక్ అవ్వాలి అది. సో ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట ఇందులోకి. అండ్ దాని తర్వాత వాటిని అలా కలుపుతూ ఉండాలి. కలపడం మాత్రం మర్చిపోవద్దు, లేకపోతే లంప్స్ వచ్చేస్తాయి. మీరు లో ఫ్లేమ్లో పెడితే పర్లేదు, కానీ హై ఫ్లేమ్లో పెడితే త్వరగా లంప్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడొచ్చు కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది, అండ్ ఈ కన్సిస్టెన్సీ చాలు నాకు. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను, అండ్ దీన్ని కొంచెం చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి పెడితే సరిపోతుంది. రైస్ అండ్ వీట్తో కంపేర్ చేస్తే రాగిలో మోర్ మినరల్స్ ఉంటాయి, అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం, అండ్ మంచి ఫైబ్రస్ ఫుడ్. దీంట్లో గ్లూటిన్ ఉండదు, సో ఈజీగా డైజెషన్ అయిపోతుంది పిల్లలకి ఇది. అండ్ ఇందులో వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మన బార్లీది అనమాట. ఈ బార్లీ కూడా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్స్, అండ్ ఇది కాన్స్టిపేషన్తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, పిల్లల్లో డైజెషన్ని ఈజీ చేస్తుంది. అలాగే దీంట్లో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో సమ్మర్స్లో బార్లీ చలువ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ మన గోధుమ రవ్వతో చేసినది. బేసిక్గా గోధుమ రవ్వ ఇంక్రీజెస్ ద అపటైట్ ఇన్ చిల్డ్రన్, అండ్ ఇట్ ఈస్ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ బి, ఫాస్ఫరస్, మెగ్నీషియం అండ్ ఐరన్. అండ్ ఇది పిల్లల్లో మెటబాలిజాన్ని పెంచుతుంది, అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవే మన 3 ఇన్స్టెంట్ న్యూట్రిషియస్ బేబీ ఫుడ్స్. చూసారు కదా, ఇంత ఈజీ అనమాట వీటి ప్రిపరేషన్. నేను 3 ఒకసారి చూపించాను కాబట్టి మీకు ప్రాసెస్ లెందీగా అనిపించవచ్చు, చాలా కష్టం అనిపించవచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ పెట్టడం కన్నా మన చేతితో చేసింది పెట్టడం చాలా బెటర్ అనిపిస్తుంది. అంత టైం టేకింగ్ కూడా కాదు. మనం వేరే పనిలో ఉన్నా కూడా వీటి ప్రిపరేషన్ మనం చేసేసుకోవచ్చు. పౌడర్స్ ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను 3 పౌడర్స్ షేర్ చేశాను కదా, నేను లాస్ట్ వీడియోలో కూడా 3 పౌడర్స్ షేర్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే పైన ఐ బటన్లో లింక్ చేస్తాను, అది చూడండి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్యూరీస్ గురించి అండ్ మిగతా ఫుడ్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూట్యూబ్లో యూట్యూబ్లో కమెంట్ చేయడం ఇష్టం లేకపోతే యూ కెన్ డెఫినెట్లీ పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉన్నది అనుకుంటున్నాను. చిన్నపిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే డెఫినెట్గా ఈ రెసిపీస్ ట్రై చేయండి, అండ్ ట్రై చేసి నాకు చెప్పండి. సో ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.